ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ ద్వారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కలుసుకోవడానికి, యూట్యూబ్ మూలంగానో లేకపోతే టీవీ సెట్ల ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆయన నామాన్ని ఎంతగానో కీర్తిస్తూ స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎంతోమంది ఈ పనులు చేయాలని, టీవీకి రావాలనో లేకపోతే టీవీలో వాక్యం బోధించాలని ఆశించినప్పటికీ కూడా, కానీ ఎందుకో మరి దేవుని కృపను బట్టి నేను ఆశించలేదు, కానీ దేవుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడని నేను చెప్పగలను. ఆశించినంత మాత్రాన లేకపోతే మనం దాని గురించి ఏదైనా దర్శనము భారము కలిగి ఉన్నంత మాత్రాన కాదు, కానీ పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ కాదు, కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది అని రోమాపత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో అనుకుంటాను రాయబడింది. ప్రయాసపడవచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ప్రార్థించవచ్చు, కానీ గాడ్స్ టైమింగ్, గాడ్స్ విల్ అనే దాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి మరొక పర్యాయము మీ కుటుంబంలోకి రావడానికి, మీ ఇంట్లోకి రావడానికి, మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి, మీతో కొన్ని ఆత్మీయ సంగతులు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నేను మీ సహోదరుడిని, నా పేరు సంతోష్. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా, ఆత్మీయ కుటుంబంలో మనందరం సభ్యులం, దేవుని యొక్క కుటుంబంలో మనందరం సభ్యులం. వీఆర్ ద మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క ఫ్యామిలీలో సభ్యులం కనుక మనందరం క్రీస్తునందు సహోదరి సహోదరులమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం కొద్దిగా ఆలోచించాం, ప్రార్థనలే చాలదు, ప్రార్థనే చాలదు, ప్రార్థనతో పాటు కావలసిన విషయాలు. ప్రార్థన అనేది విగ్రహ సమానంగా మారిపోయింది. ప్రార్థన అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు, మంచిదే, కానీ ప్రార్థన ఆలకించే దేవుణ్ణి హైలైట్ చేయాలి. ప్రార్థనకు దేవత్వం లేదు, కానీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు దేవత్వంలో నిరంతర శక్తిని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ప్రార్థన మాత్రమే చాలదు, ప్రార్థనతో పాటు ఏం చేయాలి? ప్రార్థనతో పాటు పని ఉండాలి. ప్రార్థనతో పాటు ఉండాల్సినటువంటి పనులు అప్పగించడం కూడా కావాలి, కమిట్మెంట్ కూడా కావాలి, మనల్ని మనం సబ్మిషన్ కావాలి. Not only supplication, but we need submission too. We need submission, submitting to the mighty hands of our God. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, ప్రార్థిస్తే సరిపోదు, విజ్ఞాపన చేస్తే సరిపోదు, ప్రకటన కూడా కావాలి, ప్రీచింగ్ కూడా కావాలి. Not only prayer, we need preaching too. Only praying does not bring any results. Praying goes with the help of prayer and preaching. Preaching goes forth with the help of prayer, with the boosting up, with the background of prayer. It will profit much. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచించాం, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణము, చేతులు ఉంచడము అనేది కూడా అవసరమైంది. ప్రార్థించారు, చేతులు ఇచ్చారు. హస్త నిక్షేపణము అనేటువంటి హస్తాన్ని నిక్షేపించడం, ఉంచడం, నిలపడం, చేతులను ఉంచడం, చేతుల్ని తలపై మోపడం అనేటువంటి అనుభవం కూడా అవసరమే. దానికి ఉదాహరణలో మనం లేఖనాల్లో చూసుకున్నాం. నాలుగవదిగా, నాట్ ఓన్లీ ప్రేయర్ బట్ వీ నీడ్ సెండింగ్. ప్రేయింగ్ ఈజ్ గుడ్, బట్ వీ నీడ్, ఆఫ్టర్ ప్రేయర్ వీ షుడ్ డూ సెండింగ్ సమ్ మిషనరీస్. Sending some praises after prayer is needed if our prayers to be answered. మన యొక్క ప్రార్థనలకు జవాబు రావాలంటే ప్రార్థనల వెనుక స్తుతులు పంపించాలి. ప్రార్థన తర్వాత, ప్రార్థన అనే ప్రాసెస్ తర్వాత పంపించడం అనే ప్రాసెస్ కూడా జరగాలి.
అది విశ్వాస పనే, ఇది విశ్వాస పనే. కానీ రెండు విశ్వాసపు పనులు కలిసాయి అనుకోండి, అప్పుడు గొప్ప కార్యంగా అది పరిణమించబడుతుంది. దేవుని స్తోత్రం. ఐదవదిగా, ప్రార్థన మాత్రమే చాలదు, ప్రేమ కూడా కావాలి. ప్రార్థనను మనం తక్కువ అంచనా వేయడం లేదు, అలాగని ప్రార్థనని ఎక్కువ అంచనా వేయకూడదు. ప్రార్థన అనేది నాకు దేవునికి ఒక వంతెన లాంటిది, మధ్యలో ఒక వంతెన, వారధి లాంటిది, నిచ్చెన లాంటిది, అంతవరకే. కానీ దేవుడు గొప్ప, నేను తక్కువ, నిచ్చెన నాకు సహాయపడింది అంతవరకే. కానీ ఆ వంతెన, వారధి నాకు సహాయపడింది అంతవరకే. కానీ నేను గొప్ప కాదు, నిచ్చెన గొప్ప కాదు. కానీ ఎవరినైతే చేరుకుంటానో, ఎవరినైతే గమ్యమని నేను భావిస్తానో, ఎవరినైతే దిక్కని నేను భావిస్తున్నానో ఆయనే గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు నిచ్చెన యొక్క, వంతెన యొక్క, వారధి యొక్క అవసరత కొంతకాలం తర్వాత ఒక సమయంలో తీరిపోతుంది. కానీ దేవుడితో నాకు అవసరం లేదండి. దేవుడు ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన అవసరత లేని స్థితిలోకి నేను వచ్చేసాను, లేదా నేను అలా ఎదిగాను, కాబట్టి ఐ డోంట్ వాంట్ గాడ్ అనేటువంటి తత్వంలోకి మనం వచ్చే అవకాశం లేదు. యు నీడ్ గాడ్ ఆల్వేస్. ఆయనలో ఉండాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనలో అతుకబడి ఉండాలి. We need God every moment. We need God because we are children of God. మనం ఆయన సంతానమై ఉన్నాము కాబట్టి ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో చెలించుచున్నాము అనేటువంటి విషయాలు మనం ఎరిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఆరవదిగా మనం ఆలోచించాం, ప్రార్థన ఈజ్ ఓకే. ఒక సింపుల్ ప్రేయర్ కాదు, ఒక ట్రాన్స్తో కూడుకున్న ప్రార్థన. ప్రతిసారి ట్రాన్స్లోకి వెళ్తామని కాదు నా మాటలకు ఉద్దేశం. వి నీడ్ ప్రేయర్ విత్ ట్రాన్స్. ద ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ లీడ్స్ టు ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో, నిన్న ఉదయకాలం ఇదే సమయానికి, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు వచ్చినటువంటి ఈ ప్రసార సమయంలో మనం ఈ మాటలు విన్నాం. మీలో కొంతమంది విన్నారో లేదో బట్ నాకు తెలియదు, ఎంతమంది విన్నారో నాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, మనం టైం వేస్ట్ చేసుకోకుండా చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రార్థన మనవులు దయచేసి నాకు పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com. GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, అది మా సహవాసం పేరు. ఆ సహవాసం అండర్లో GMC, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్, లేకపోతే ఇలాంటి చర్చెస్ వేరు ప్రదేశాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం కూడా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం వారు, అనగా దానికి నేనే భారతదేశంలో అధ్యక్షుడిగా, లేకపోతే ఒక ప్రధాన కార్యకర్తగా ఉంటున్నాను. అయినప్పటికీ కూడా స్థానిక సంఘంలోంచి నాకు వచ్చేటువంటి ఆఫరింగ్స్లో నుంచి, అంతేకాకుండా నేను ఆయా ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళినప్పుడు వాక్య పరిచయ ఫలితంగా అక్కడ స్థానికులు నాకు ఇచ్చేటువంటి, స్థానిక సంఘ కాపరులు ఇచ్చేటువంటి కానుకలతో, వాటితో మిగిలినటువంటి లేకపోతే వాటితో నేను ఈ పరిచర్యను ముందుకు సాగిస్తున్నాను. అందుకని టీవీ పరిచర్య కొరకు డబ్బులు ఇమ్మని మిమ్మల్ని అడగకపోవడంలో ఉద్దేశం, మిమ్మల్ని అడగకూడదు, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీకే బోల్డ్ కష్టాలు ఉంటాయి, మీకే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. స్థానిక సంఘ విశ్వాసులకు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. వాళ్ళు స్థానిక సంఘానికి వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. పిల్లల్ని చదివించుకోవాలి, 1-2 పిల్లలు 3 పిల్లలు వాళ్ళని చదివించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న, వచ్చేటువంటి ఇన్కమ్ మనకు తక్కువగా ఉంది, కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు వీటిని నియంత్రించడంలో విఫలమైపోతున్నాయి. ఒక ప్రభుత్వం గురించి కాదు, అన్ని ప్రభుత్వాల గురించి నేను మాట్లాడుతున్నాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సామాన్యుడు బ్రతకడం కష్టమైపోతుంది. శ్రీమంతులు హాయిగా సుఖంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి బ్రతుకుతున్నారు, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి బ్రతుకుతున్నారు. కానీ ఒక సగటు మనిషి యొక్క జీవితం, ఒక సంసారము చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఒక సాధారణమైన విశ్వాసాన్ని డబ్బులు ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి, దశంభాగం కన్నా ఎక్కువ ఇవ్వండి, ఇంకా స్పెషల్ కానుకలు ఇవ్వండి అని అడగాలంటే కాస్త మనస్సాక్షి నాకు అంగీకరించడం లేదు. కానీ మీరు ప్రేరేపించబడి మీలో కొంతమంది ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. కాబట్టి పరిచర్య కొనసాగింది ఇప్పటిదాకా, ఇక ముందు కూడా కొనసాగుతుంది. సుమారు 1420కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. నేను నిధులు లేనివాడిని, నేను నిరుపేదని, అయినప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
మాసిదోనియా విశ్వాసుల్లాగా, మాసిదోనియా సంఘస్థుల్లాగా వాళ్ళు నిరుపేదలైనప్పటికీ, క్రీస్తులో నిరుపేదలు ఏంటండి అని ప్రాస్పరిటీ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో అమెజాన్లో ఒక పుస్తకం చూస్తున్నప్పుడు ప్రాస్పరిటీ థియాలజీని వ్యతిరేకించే వారి కొరకైనటువంటి 35 ప్రశ్నలని ఒక ఆయన రచయిత పేరు కూడా నాకు గుర్తులేదు, టైటిల్ సరిగా నాకు గుర్తులేదు. అనగా ప్రాస్పరిటీ థియాలజీ అనేది కరెక్ట్, అనగా మనం సంపన్నులం అవ్వాలి, ప్రభువుని విశ్వసిస్తున్నాం, సత్య మార్గంలో ఉన్నాం కనుక సంపన్నులు కావాలి అని బోధించే బోధన, ఆ థియాలజీ, ఆ దేవశాస్త్రం కరెక్టే అని, లేదు అది తప్పని చాలామంది నిరూపించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారికి, దాన్ని వ్యతిరేకించే వారికి 35 ప్రశ్నలు ఒక దైవజనుడిగా, ఆ ప్రశ్నలు ఏంటో మరి అమెజాన్లో ఆ బుక్ నేను తెలుసుకోలేదు. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. కౌంటర్లు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని, నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని, ఇలాగా క్రైస్తవ ప్రపంచమంతా ఇలా పోటీతత్వంతో కూడుకుంది. పరిశుద్ధత కానీ లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు కానీ లేని విధంగా క్రైస్తవ సమాజం ఏర్పడిందని చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది. రోజుల్లో కార్పొరేట్ బోధకులు చేస్తున్న బోధలు, వాళ్ళ బోధనల్ని ఖండించడానికి, విమర్శించడానికి వీల్లేదు. ఎక్కడెక్కడికి పోయి, విదేశాలకు పోయి, అమెరికాకో లేదా లండన్కో, ఆస్ట్రేలియాకి వెళ్ళి డబ్బు తడుకుంటున్న సిగ్గుమాలినటువంటి మన సేవకులు. దేవుడు మనకిస్తాడు. మన దేవుడు యెహోవా ఈరే, అడుక్కునే దేవుడు కాదు మన దేవుడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత గొర్రెపిల్ల సంగతిని గుర్తు చేసినప్పుడు, ఇప్పుడు ఎలా చేయాలి, కింద పనివారు ఉన్నారు, పనివారి కేకేసి ఒక మేకపిల్లను ఎక్కడో ఒకటి అరేంజ్ చేయండి, మేము మర్చిపోయాము అని చెప్పాల్సినటువంటి అవసరం అబ్రహాముకు రాలేదు. అబ్రహాముకు తెలుసు, ఒకవేళ మేము తీసుకోకపోయినా ప్రభువే అర్పించమన్నాడు కాబట్టి, అర్పించమన్న వాడే అర్పణకు కావలసినటువంటి బలి పశువును సిద్ధపరచగలడు అని బలమైన విశ్వాసం కలిగి అతను ఇస్సాకుతో మాట్లాడాడు. విశ్వసించితిని కనుక మాట్లాడితే అని పౌలు అన్నాడు. మనం విశ్వసిస్తేనే మాట్లాడాలి. అవిశ్వాసంతో మాట్లాడితే అది ఆశీర్వాదం రాదు, విశ్వాసంతో మాట్లాడితే ఆశీర్వాదం. విశ్వాసంతో మాట్లాడితే అంటే అతి విశ్వాసంతో దేవుడు అన్నీ ఇచ్చేస్తాడని, దేవుడు అన్నీ ఎందుకు ఇస్తాడు? ఒక కొడుకు అడిగినట్టు అన్నీ తండ్రి ఇవ్వడు. అరే తండ్రి కదా, ఎందుకు ఇవ్వడం లేదు? నాకు విషం కావాలి, నాకు బీరు బాటిల్ కావాలి, నాకు సిగరెట్ ప్యాకెట్ కావాలి, ఇన్ని లిస్టు పెట్టాడు. వాటిలో వీటన్నిటి కొట్టేస్తాడు తండ్రి. ఇవి అవసరం లేదు నీకు, నీకు ఏది అవసరమో నేను వాటినే ఇస్తాను. మనకు అవసరమైన వాటన్నిటి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగని మనం ప్రాస్పరిటీని వ్యతిరేకిస్తున్నంత మాత్రాన పావర్టీని హత్తుకుంటామని కాదు. నేను దీని రెండింటినీ కలిపి, మనం ప్రాస్పరిటీ థియాలజీని విశ్వసించడం లేదు, పావర్టీ థియాలజీని విశ్వసించడం లేదు. బ్యాలెన్స్డ్గా ఒక వీటి మధ్యలో ఉన్నటువంటి ఒక తటస్థమైనటువంటి ఒక వేదాంతం, దాన్ని నేను ఇలా అంటున్నాను, ప్రాస్పరిటీ ప్లస్ పావర్టీ ఈజ్ ఈక్వల్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ గురించి కాదు, ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే ప్రాస్పరింగ్ ప్లస్ పావర్టీ. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేమిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. నాకు రెండూ తెలుసు. ఐ నో హౌ టు బీ పూర్, ఐ నో హౌ టు బీ రిచ్. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ రిచ్నెస్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ పావర్టీ అని పౌలు చెప్పుకున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఉదయకాలం ప్రార్థించకపోతే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థించినా కానీ ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 1000 నోళ్లతో స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకై మీకు వందనాలు. శాంతి టీవీ కొరకే మీకు వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇప్పటివరకు కొన్ని విషయాలు మీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. మాట్లాడేవారు మీరు కాదు. నేను మాట్లాడినప్పుడు నాకు ఘనత రావాల్సిన అవసరం లేదు. మీరు నా ద్వారా మాట్లాడుతున్నారు కనుక నాకు ఘనత రాకుండా కేవలం నీకు మాత్రమే ఘనత కావాలని కోరుకుంటున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి, అనగా నువ్వు మమ్మల్ని మాట్లాడించడాన్ని బట్టి, నువ్వు మా ద్వారా ఈ ప్రజలతో, నాలాంటి మీ దాసుల ద్వారా ఈ ప్రజలతో మాట్లాడుతున్న విధానము కొరకే మీకు వందనం చేస్తాను. అందుకొరకే నీ నామమునికే మహిమ కలుగునుగాక. సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే కలుగునుగాక. నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం తండ్రి. అయ్యా, మా వ్యూవర్స్లో ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నట్లయితే, శారీరక సమస్యలు, మానసిక రుగ్మతులు, ఆత్మీయ బలహీనతలతో ఉన్నట్లయితే వారందరూ మీ సంధానం తెస్తున్నాం. వారు ఎట్టి రోగమైన, శరీర రోగమైనా, అది మానసికమైన వ్యాధి అయినా, ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరుచునని భక్తుడు పాడినట్లుగా
అట్టి విశ్వాసంతో మేము పాడుతున్నాం, విశ్వాసపు గానాలాపన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రార్థించమని కోరిన వారందరి కొరకై మీకు వందనం చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. క్యాన్సర్తో బాధపడుతున్న వారి కొరకై మీ సంధానానికి వస్తున్నాం. మీ దాసురాలు నాయన మా సంఘంలో పెద్ద అయినటువంటి సుఖపల్లి వరమ్మ ఆంటీ గారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. గత వారంలో హాస్పిటల్లో ఉంది, డిశ్చార్జ్ అయ్యి రావడానికి మీరు సాయం చేశారు. మీ దాసురాలి పట్ల మీకున్నట్టు చిత్తము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీ కుమార్తె ఆయుష్ను మీరు పొడిగించేందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ కుమార్తెకు ఉన్న నీరసాన్ని, ఇతర బలహీనతలన్నింటినీ మీరు తొలగించండి. షుగర్ నార్మల్ చేయండి, బీపీ నార్మల్ చేయండి, మీ కార్యము జరిగించండి. ఇలా బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. ప్రభువా, ఈ ఉదయకాలము యేసు నామములో మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించగలుగుతూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు. మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని మాటలు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 3. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని అక్కడ బహుకాలము గడిపి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. దేవుని స్తోత్రం. Yet Paul and Barnabas stayed there for a long time. ఆ ఐకోనియంలో వాళ్ళు లాంగ్ టైం ఉన్నారు. ప్రీచింగ్ బోల్డ్లీ అండ్ ఫియర్లెస్లీ అబౌట్ ద లార్డ్. ప్రభువును గురించి మాట్లాడుతున్నారు, ప్రభువును గురించి బోధిస్తున్నారు, ప్రభువును గురించి చర్చిస్తున్నారు, ప్రభువును గురించి ప్రకటిస్తున్నారు. Many trusted in the Lord, for he backed up his message of grace. He backed up his message. Lord backed up his own message, the message of grace. Krupa suvartaru. The Greek word for grace is charis, that which brings delight, joy, pleasure and sweetness. అనగా కృపావార్త, కృపా వాక్యము, కృపా సందేశము అంటున్నప్పుడు కృప అనేటువంటి మాట యొక్క అర్థం సంతోషాన్ని కలుగు చేసేది, ఆనందాన్ని, మాధుర్యాన్ని కలుగు చేసేది. అనగా కృపావాక్యము అంటే కృప కలిగిన వాక్యము, కృపా సహితమైనటువంటి వాక్యం. మీ సంభాషణ ఉప్పు వేసినది గాను కృపా సహితముగా, కృపా సహితం మన సంభాషణ, మన సువార్త, మన సత్యోపదేశము కృపా సహితముగా, కృపకు విరోధమైనటువంటి, కృపను స్థానము లేనటువంటి సువార్తగా కాదు. డిలైట్ లైక్ ద జాయ్, ప్లెజర్ అండ్ స్వీట్నెస్. మాధుర్యం, అది ఆత్మ మాధుర్యం. కృప అనేది ఆత్మ మాధుర్యం, మన ఆంతర్య మాధుర్యమైనది. ఆంతర్యానికి చేదైనది కాదు, ఆంతర్యానికి మాధుర్యమైనది. అట్టి కృపావాక్యము, కృపావాక్యాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కృపావాక్యం యొక్క నిర్వచనం వాక్యమే కృపావాక్యం. దేవుని స్తోత్రం. కృపా సువార్త. ఈ కృపావాక్యానికి దేవుడు ఏం చేస్తున్నాడు? వారు ప్రభువుని ఆనుకొని, అదృశ్యుడైనటువంటి ప్రభువుని ఆనుకొని, ఇంతకుముందు అక్షరార్థంగా కొన్ని సంవత్సరాల క్రితం తమ మధ్యలో 3.5 సంవత్సరాలు సంచరించినట్టు ప్రభువుని ఆనుకొని, అనగా ప్రభు మీద ఆధారపడి 14వ అధ్యాయం 3వ వచనము వాడుక భాషలో మనం చదువుకుందాం, పవిత్ర గ్రంథములోంచి, పవిత్ర బైబిల్లోంచి. కాబట్టి వారు ప్రభు పట్ల తమ విశ్వాసాన్ని ఏమాత్రం విడిచిపెట్టక, అనగా విశ్వాసములో నిలకడగా ఉండి, ధైర్యంగా మాట్లాడుతూ, ఆ విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి కలిగిన ధైర్యాన్ని బట్టి అక్కడ చాలా కాలం అక్కడే స్టే చేశారు. ఆ పర్వతము దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నిలిచిపోయారో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా, ఈ పర్వతం యొద్ద మీరు నివసించిన దినములు చాలు, రోజులు చాలు అని ప్రభు వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పలేదు, కానీ వీళ్ళు చాలా కాలం అక్కడ ఉన్నారు. అక్కడ మినిస్ట్రీ సక్సెస్ అవుతుంది, అక్కడ వారి అవసరత ఉంది, అక్కడ మేము ఉండాలి అనిపించింది వాళ్ళకి. వారు బహుకాలం ఉండి అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని, మహిమలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి కావలసిన శక్తిని, పరలోకపు శక్తిని, తన శక్తిని అనుగ్రహించాడు. ఇలా ఇవ్వడం ద్వారా, ఈ శక్తిని అనుగ్రహించడం ద్వారా తన అనుగ్రహం గురించి రుజువు చేశాడు, ప్రూఫ్ చూపించాడు. తన అనుగ్రహం అంటే తన మెర్సీ,
తన యొక్క కృపను గురించినటువంటి రుజువు, కృపా రుజువు ఆయన తెలియజేశాడు. దేవుని స్తోత్రం. మనకు ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, కృపావాక్యమునకు సాక్ష్యాన్ని ఇప్పించాడు. కృపావాక్యము సత్యమే అనడానికి ఒక సాక్ష్యం, ఆ సాక్ష్యానికి ఆధారము సూచక క్రియలు, అపోస్తలుల ద్వారా జరిగినటువంటి సూచక క్రియలు. ఈనాటి హైపర్ గ్రేస్ లేకపోతే గ్రేస్ అనేటువంటి టీచింగ్స్ గురించి కాదు నేను మాట్లాడేది. కొంతమంది గ్రేస్ అనేటువంటి దాన్ని హైలైట్ చేస్తూ, అది దేవుని స్వభావం, మంచిదే, దాన్ని గ్రేస్ దేవుని యొక్క స్వభావం. కానీ అదే సమయం గాడ్, దేవుణ్ణి, క్రీస్తును మనం మయంపరుస్తాం. దేవుని యొక్క లక్షణాన్ని కాదు, దేవుని యొక్క లక్షణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇక్కడ రాయబడింది, తన కృపావాక్యానికి సాక్ష్యాన్ని ఇప్పిస్తున్నాడు. కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పించడం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనంలో రాయబడిన మాట మనం గమనించినట్లయితే, ఇప్పుడు దేవునికిని దేవునికిని కృప కలిగిన దేవుని వాక్కులకు, కృపావాక్యమునకు మిమ్మును మీ అందరినీ అప్పగిస్తున్నాను. మీ అందరినీ అంటున్నప్పుడు ఎఫెసీ సంఘములో నుంచి వచ్చినటువంటి పెద్దలైన వారిని, పురుషుల్ని దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. మిమ్మల్ని ఏదో స్థానిక సంఘ కాపరి చేతికి, సంఘానికి అప్పగిస్తున్నాడు. దేవునికిని దేవుని కృపావాక్యమునకు అప్పగించుచున్నాను. కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. కృపావాక్యము కొరకైన సమర్పణను కలిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మొత్తం కృపావాక్యమే. ఎక్కడ కఠినమైన వాక్యమో, క్రూరమైన వాక్యం లేదు. కృపామయుడైనటువంటి దేవుని వాక్యం, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి దయగలిగిన మాటలకు ప్రజలు, నజరేతులోని సమాజ మందిరములోని ప్రజలు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటిది ఎంత అద్భుతంగా మాట్లాడాడు. దే వర్ మార్వల్ అట్ హిస్ వర్డ్స్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 138వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట, నీ పరిశుద్ధ ఆలయము తట్టు, అనగా నీ మందిరము తట్టు, లేదా దేవుని మందిరం, దేవాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. దేవాలయానికి నమస్కారం చేస్తున్నాడు. దేవాలయములో ఉన్న దేవునికి నమస్కారము చేయుచున్నాడు. నీ నామం అంతటి కంటే, నీ నామము నీ వ్యక్తిత్వము కన్నా, నీవు నాకు ఇచ్చిన వాక్యము, నువ్వు నాతో మాట్లాడిన వాక్యము, నువ్వు నాకు తెలియజేసిన మాట, నీవు నాకు తెలియజేసిన ఉపదేశము, దాన్ని నీవు గొప్ప చేసి ఉన్నావు. స్తోత్రం. వాక్కును గొప్ప చేశాడు. ఆయన తన వాక్కును పంపాడు, తన వాక్కును గొప్ప చేశాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వాక్యము అని నామము కలిగిన వాడున్నాడు, అనగా వాక్యమును గొప్ప చేశాడు. కృపా వాక్యమును గొప్ప చేశాడు. మహిమ కలిగినటువంటి సువార్త అని రాయబడింది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో. గ్లోరియస్ గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ. ఇక్కడ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. కృపావాక్యము, కృపా సువార్త, మహిమ వాక్యము. ఏదైనా వాక్యమే, దేవుని వాక్యమే. దానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయము, కృపా వాక్యమును గొప్ప చేయడం, అనగా దాన్ని హెచ్చించడం. మ్యాగ్నిఫైయింగ్ ద వర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి, అపోస్తులు బయలుదేరి, శిష్యులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి, ప్రభు యేసు ప్రభువు, స్వర్గానికి ఆరోహణమైన ప్రభు వారికి సహకారుడై ఉండి వాక్యమును స్థిరపరచుచుండెను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని, కృపా వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. అండ్ ద అపోజల్స్ వెంట్ అవుట్ అనౌన్సింగ్ ద గుడ్ న్యూస్, దట్స్ గాస్పల్ ఎవ్రీవేర్, యాజ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ కన్సిస్టెంట్లీ వర్క్డ్ విత్ దెమ్. రాయబడిన మాట చూడండి. ద లార్డ్ హిమ్సెల్ఫ్ కన్సిస్టెంట్లీ వర్క్ విత్ దెమ్. వారితో దేవుడు పనిచేశాడు, వారితో ప్రభువు పనిచేశాడు, వారితో ఆయన అదృశ్యంగా పనిచేశాడు, వారి వెనకాల ఉండి ఆయన పనిచేశాడు. వ్యాలిడేటింగ్ ద మెసేజ్ దే ప్రీచ్ విత్ మిరకల్ సైన్స్ దట్ అకంపనైడ్ దెమ్. సూచక్రియలు జరిగించడం ద్వారా, స్తోత్రం, హల్లెలూయా, ఆ కృపా వాక్యాన్ని స్థిరపరిచాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించడం. రెండోది కృపావాక్యమునకు సమర్పించడం. మూడోది కృపావాక్యాన్ని స్వర్గమంత ఎత్తుకు తీసుకుని పోవడం, అనగా గొప్ప చేయడం. కృపావాక్యాన్ని స్వర్గ స్థాయిలోకి తీసుకొని పోవడం, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని పోవడం, అనగా కృపావాక్యం యొక్క స్థాయిని పెంచడం. నాలుగోదిగా కృపావాక్యాన్ని స్థిరపరచడం. కృపను పొందుకున్నటువంటి అపోస్తుల ద్వారా వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ కృపావాక్యం, అది అపోస్తుల వాక్యం కాదు, పేతురు వాక్యం కాదు, యోహాను వాక్యం కాదు, యాకోబు ఇతర అపోస్తుల యొక్క వాక్యం కాదు. ఆ కృపావాక్యములను ఆయన హిస్ కన్ఫర్మింగ్, దృఢీకరిస్తున్నాడు, సీల్ వేసి ఆమోదముద్ర చేస్తుంది. yes, this is my word, listen to these people, listen to my disciples, listen to this little ones. ఈ చిన్నవారి మాటలు వినండి అన్నట్టుగా. చిన్నవారి చిన్న సువార్త అని కాదు, ఈ ప్రార్థనలో తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి అని ప్రభుతో మాట్లాడినట్టుగా ఈ సువార్తలో తప్పులు ఒప్పు ఉంటే అని కాదు. సువార్తలో తప్పు ఉండే అవకాశం లేదు. చిన్నవారి ద్వారా జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జరుగుతున్నటువంటి ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య. నాలుగోదిగా కృపావాక్యాన్ని స్థిరపరిచాడని 4 విషయాలు మనం ఆలోచించాం. కృపావాక్యం, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ద మెసేజ్ ఆఫ్ గ్రేస్. కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పించడం, కృపావాక్యానికి సమర్పించడం, కృపావాక్యం యొక్క స్థాయిని పెంచడం, కృపావాక్యాన్ని స్థిరపరచడం అనేటువంటి 4 విషయాలు ఆయన కృపావాక్యం విషయంలో ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. అట్టి కృపావాక్యాన్ని కలిగి మనం కృపలేని లోకములో, క్రూరమైన లోకములో కృపావాక్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తును మహిమపరుస్తూ క్రీస్తు ద్వారా కార్యాలు జరిగిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.